హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ 2022 ఇయర్ ఎండింగ్లో మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎవరైనా అప్లై చేసేలా, మేల్ క్యాండిడేట్స్ అయినా ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి రావడం జరిగింది. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి అరౌండ్ 1400+ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా చూసుకుంటే మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో, హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్, ఇలా 2 కేటగిరీ పోస్టుని రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడే మనకి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం ఆ పీడిఎఫ్లో ఏవైతే నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్ని ఇంక్లూడ్ చేశారో వాటి వివరాలని క్లియర్గా తెలుసుకుందాం. మీకు కనుక ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇక మనం కనుక ఈ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఏవైతే నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయో వాటిని ఒక టేబుల్ ఫార్మాట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ని ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. యాక్చువల్గా నోటిఫికేషన్ చూసుకుంటే మనకి 2022లో రిలీజ్ అవ్వడం జరిగింది. బట్ ఆన్లైన్ అప్లై ప్రాసెస్ చూసుకుంటే 2023లో స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే డేట్ అనేది ఎగ్జాక్ట్గా చూస్తే మనకి జనవరి 4వ తారీఖు 2023 నుంచి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే జనవరి 25, 2023 అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఈ జాబ్స్కి సంబంధించిన ఇంకొక 2 ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగాయి. అవి చూసుకున్నట్లయితే మనకి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందో వాటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి 2023 ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి సిఆర్పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానితో పాటు ఎగ్జామ్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 22 నుంచి 28వ తారీఖు మధ్యన ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తారో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం అరౌండ్ ఒక 6 months టైం పీరియడ్ లోపు కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోకి ఎన్ని ఉన్నాయి, తర్వాత హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి ఎన్ని ఉన్నాయి, వాటిని కమ్యూనిటీ వైజ్ ఎలా డివైడ్ చేశారు, ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగాయి. దానికన్నా ముందు శాలరీకి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు అవి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పే స్కేల్ వివరాలని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ మీకు ముందుగా చెప్పినట్లు 2 పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో, రెండోది హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్. అయితే మనకి ఈ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోకి సంబంధించి లెవెల్ 5 ప్రకారం శాలరీ ఉంటుందని చెప్పారు. లెవెల్ 5 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 29,200, మ్యాక్సిమం 92,300. బట్ మనం జాబ్లో జాయిన్ అయితే మనకి ఎంత శాలరీ వస్తుంది అనేది మనకి అవసరం కాబట్టి మనం కనుక ఈ నోటిఫికేషన్ ఉన్న ఈ ఏఎస్ఐ స్టెనో జాబ్ అనేది గెట్ చేయగలిగితే విత్ ఆల్ అలవెన్సెస్ దగ్గరగా మనకి 40,000 to 50,000 బిట్వీన్, అంటే 40,000 నుంచి 50,000 మధ్యలో శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఏదైతే ఈ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ పోస్ట్ ఉందో దీనికి సెలెక్ట్ అయితే మనకి లెవెల్ 4 ప్రకారం శాలరీ ఉంటుందని చెప్పారు. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే 25,500 ఉంటుంది, మ్యాక్సిమం 81,100 ఉంటుంది. బట్ మనకి ఎంత శాలరీ వస్తుంది జాబ్లో జాయిన్ అయిన అనేక అవసరం కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే ఈ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ జాబ్ కనుక మీలో ఎవరైనా సెలెక్ట్ అయితే మీకు రఫ్లీ విత్ ఆల్ అలవెన్సెస్తో 35,000 to 40,000 బిట్వీన్ శాలరీ వస్తుంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పోస్టులకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. ఇక ఇప్పుడు మనం వేకెన్సీకి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే ఈ ఏఎస్ఐ స్టెనోకి సంబంధించి అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోకి సంబంధించి 143 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. అవి ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్రిజర్వ్డ్ కేటగిరీ చూద్దాం. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 58 పోస్టులు ఇచ్చారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 14, ఓబీసీకి సంబంధించి 39, ఎస్సీకి సంబంధించి 21, ఎస్టీకి సంబంధించి 11 పోస్టులని కేటాయించడం జరిగింది. ఏదైతే ఈ నోటిఫికేషన్లో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో జాబ్స్ ఉన్నాయో 143 వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్, దీనికి సంబంధించి టోటల్గా 1315 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కూడా మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చెక్ చేస్తే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 532, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 132, అండ్ ఓబీసీకి సంబంధించి 355, ఎస్సీకి సంబంధించి 197, ఎస్టీకి సంబంధించి 99 పోస్టులు ఉన్నాయి. ఏవైతే ఈ నోటిఫికేషన్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి సంబంధించిన 1315 పోస్టులు ఉన్నాయో వాటిని కూడా ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఎలిజిబిలిటీ డీటెయిల్స్ లైక్ ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్, ఈ వివరాలని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ వివరాలని చెక్ చేద్దాం.
ఒకసారి మనం ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేవి చూస్తే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఏదైతే మ్యాక్సిమం 25 ఇయర్స్ అన్నారో ఇది చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ ఎవరైతే రిజర్వేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ ఏజ్ రిలాక్సేషన్స్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా ఉన్న ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. ఇక ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఈక్వలెంట్ టెస్ట్ ఫ్రమ్ ఏ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అయితే ఇంటర్మీడియట్లో స్పెసిఫిక్గా ఎంపీసీ వాళ్ళు అప్లై చేయాలి, బైపీసీ వాళ్ళు అప్లై చేయాలి, సిఈసీ హెచ్ఈసీ వాళ్ళు మాత్రం అప్లై చేయాలంటూ రూల్స్ లేవు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా సరే ప్రాబ్లం అయితే లేదు, అది గుర్తుంచుకోండి. ఎట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అంటే డిప్లొమా వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇవైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. దానితో పాటు మనకి అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఏదైతే ఏఎస్ఏ పోస్టులు అయితే ఉన్నాయో అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే ఉంటుంది, అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి సంబంధించి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, టైపింగ్ సంబంధించిన స్కిల్స్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ లైక్ అప్లికేషన్ ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ వివరాలని చెక్ చేద్దాం. అండ్ ఆల్సో ఏవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో వాటి వివరాలను కూడా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ తెలుసుకుని తర్వాత మనం అప్లికేషన్ ఫీజు వివరాలను చెక్ చేద్దాం. యాక్చువల్గా ఏవైతే ఈ నోటిఫికేషన్ ఉందో అంటే సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2022 ఉందో దీనికి సంబంధించిన అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ కూడా మనకి ఆన్లైన్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు ఇంతకుముందు చూసిన అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఇదే మనకి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లై లింక్ అనేది ఇంకా యాక్టివ్ అయితే అవ్వలేదు. మనకి 2023 జనవరి 4వ తారీఖున మనకి ఆన్లైన్ అప్లై లింక్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయొచ్చు. ఇక మనం అప్లికేషన్ ఫీజు వివరాలని చెక్ చేద్దాం. అప్లికేషన్ ఫీజు వివరాలను చెక్ చేస్తే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అప్లికేషన్ ఫీజు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 100 రూపీస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మేల్ క్యాండిడేట్స్కి అని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. ఇక రిమైనింగ్ ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీ అయినా పర్వాలేదు, వీళ్ళెవరికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇవైతే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మనం ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో ఆ వివరాలని చెక్ చేద్దాం. మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద అవసరం లేదు, మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూడండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారో అవైతే ఒకసారి నేను కేర్ఫుల్గా చదువుతాను, మీరు వినండి. సో అందులో ఒకటి చూసుకుంటే అమలాపురం, అనంతపూర్, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూటి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, పొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్. మనకి ఇక్కడ ఇచ్చిన ఎగ్జామ్ సెంటర్స్ ప్రకారం ఓవరాల్గా మనకి తెలుస్తుంది ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి 1 లేదా 2 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఎవ్రీ 50 కిలోమీటర్స్ రేడియస్ పీరియడ్లోనే మీకు ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎవరో కాస్త అన్లక్కీ ఫెలోస్కి మాత్రమే కాస్త డిస్టెన్స్ అయితే ఎక్కువైతే అవుతుంది. ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక ఇప్పుడు మనం ఏవైతే తెలంగాణకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో వాటి వివరాలని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక మనం తెలంగాణ ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే ఇక్కడ మనకి తెలంగాణ క్లియర్గా కనబడుతుంది. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట్, వరంగల్ అర్బన్. ఇవైతే మనకి తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్.
సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా ఎక్కువ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటే మోస్ట్లీ ఇంకా ఎక్కువ మంది అప్లై చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇదైతే ఎగ్జామ్ సెంటర్స్పై నా ఒపీనియన్. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ తెలుసుకుని నోటిఫికేషన్ని కంప్లీట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్యాటర్న్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగాయి. సో ఇప్పుడు మనం ఆ వివరాలు తెలుసుకుందాం. సో ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసినట్లయితే ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్ మనకి 2023 ఫిబ్రవరి 22 నుంచి 28 తారీఖుల మధ్యలో ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే ఎగ్జామ్కి సంబంధించి ఓవరాల్గా 90 minutes టైం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంటే 1.5 hour ఎగ్జామ్కి సంబంధించి టైం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి బైలింగ్వల్లో ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇవి ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. ఎట్ ది సేమ్ టైం మనకి ఎగ్జామ్ను చూసుకుంటే 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని క్యారీ చేస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెక్షన్ ఏలో చూసుకుంటే మనకి ఇందులో హిందీ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి ఆప్షనల్గా పెట్టుకుని అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా హిందీ అంటే హిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఒకవేళ హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని గుర్తుంచుకోండి. వీటికి సంబంధించి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్ ఉంటాయి. తర్వాత చూసుకుంటే జనరల్ యాప్టిట్యూడ్, దీనికి సంబంధించి కూడా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా సేమ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇక ఫైనల్లీ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఇది కూడా మనకి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ఒక్కో క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా ఉన్నటువంటి క్వశ్చన్స్. సో ఎట్ ది సేమ్ టైం ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి, అదేంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే అప్లికేబుల్ అవుతుందని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మెరిట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఏఎస్ఐ స్టెనోకి వేరేగా ఉంటుంది, తర్వాత మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి వేరేగా ఉంటుంది. మీకు ముందుగానే చెప్పాను కదా స్టెనోకి సంబంధించి ఏఎస్ఐ స్టెనోకి సంబంధించి షార్ట్ హ్యాండ్ ఉంటుందని చెప్పి. అలాగే మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి సంబంధించి టైపింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఒకసారి చెక్ చేస్తే మనకి ఇంగ్లీష్ టైపింగ్ అనేది 35 words per minute అనేది కంప్యూటర్లో టైప్ చేయాలి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ టైపింగ్ రాదు అని అనుకుంటే హిందీలో 30 words per minute అనేది టైపింగ్ అయితే చేయాలి. ఇదైతే మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి సంబంధించిన స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏఎస్ఐ స్టెనోకి సంబంధించి అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోకి సంబంధించి చూసుకుంటే షార్ట్ హ్యాండ్ అయితే ఉంటుంది. ఈ షార్ట్ హ్యాండ్ చూసుకున్నట్లయితే మనకి 80 words per minute అయితే ఉంటుంది. 10 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ షార్ట్ హ్యాండ్ అనేది చూసుకుంటే ఇంగ్లీష్లోని ఆర్ హిందీలో కూడా చేయాల్సి అయితే ఉంటుంది. మనకి ఇంగ్లీష్లో వస్తే హిందీ అవసరం లేదు, హిందీ వస్తే ఇంగ్లీష్ అవసరం లేదు, అది గుర్తుంచుకోండి. ఇవైతే మనకి స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఫైనల్గా ఈ నోటిఫికేషన్లో తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే అవి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్. వై బికాస్ ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే ఇవి మనకి సెక్యూరిటీ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ కాబట్టి వీటికి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ వివరాలని చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం ఫిజికల్ స్టాండర్డ్స్ వివరాలని చెక్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఇవే ఫైనల్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఈ ఫిజికల్ స్టాండర్డ్స్లో మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఇది ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేల్ క్యాండిడేట్స్కి చెక్ చేద్దాం. మేల్ క్యాండిడేట్స్కి చెక్ చేస్తే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ హైట్ 165 centimeters ఉండాలి. చెస్ట్ బ్రీతింగ్ తీసుకోకముందు అంటే ఎటువంటి ఎక్స్పెన్షన్ అనేది జరగకముందు 77 centimeters ఉండాలి. డీప్ బ్రీత్ అనేది తీసుకున్న తర్వాత 5 centimeters ఎక్స్పెన్షన్ అయితే జరిగి 82 centimeters అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే మనకి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన హైట్ చెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. సో తర్వాత ఇక్కడ మీకు కొన్ని వేరే మెజర్మెంట్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఇవేవి కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఏవైతే మనకి అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ ఇటువంటి ఏరియాలో ట్రైబ్ పీపుల్ ఉంటారో వాటికి సంబంధించిన రిలాక్సేషన్స్ ఉన్నటువంటి డీటెయిల్స్. సో ఇవి డీటెయిల్స్ మనకి అప్లికేబుల్ అవ్వవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి అప్లికేబుల్ అవ్వవు కాబట్టి ఈ డీటెయిల్స్ని అయితే ఇగ్నోర్ అయితే చేస్తున్నాను. అది ఇక్కడ మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఫీమేల్ క్యాండిడేట్స్కి చెక్ చేద్దాం. ఫీమేల్ క్యాండిడేట్స్కి మనం ఏవైతే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయో చెక్ చేస్తే
ఇక్కడ చూడండి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేసి అప్లై చేసే ఫీమేల్ క్యాండిడేట్స్కి 155 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే చెస్ట్ అనేది ఏది కూడా నాట్ అప్లికేబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అవి ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. ఇది కూడా సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఏవైతే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, సిక్కిం, మణిపూర్, త్రిపుర ఇటువంటి స్టేట్స్లో పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి రిలాక్సేషన్స్ అవి మనకి అప్లికేబుల్ అవ్వవు కాబట్టి ఆ డీటెయిల్స్ని ఇగ్నోర్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఓవరాల్గా సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2022కి సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేసు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశానని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, తర్వాత మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఉంటే నోటిఫికేషన్ పై ఇంట్రెస్ట్ వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అలాగే ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు అప్డేట్ అయితే చేస్తాను. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి.